ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. 22 జూన్ 2026 యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే సోమవారంతో కూడిన అష్టమి కాబట్టి పార్వతీ పరమేశ్వర ఆలయంలోకి వెళ్ళి అక్కడ శివునికి గంగనీళ్ళు వేసిన తర్వాత తెల్ల వస్త్రంతో ఒక వస్త్రమాల వేయండి. దాని తర్వాత అమ్మవారికి ఒక పసుపు కుంకుమ పెట్టిన వస్త్రమాల వేయండి. వేసి దండం పెట్టి మీకున్న సమస్య చెప్పుకొని రండి. వచ్చేటప్పుడు ఆ అర్చకుడు కడిగి ఆ వస్త్రమాల తీసుకొచ్చి ఇంటి దగ్గర గడపలో పెట్టండి. మీకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి అన్ని దుష్టశక్తులు వెళ్ళిపోతాయి. చిన్న విషయం చేసి చూడండి, ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. పంచాంగం ఏంటంటే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:13 నుంచి తెల్లవారి 5:13 వరకు. ఈరోజు సూర్యోదయము ఉదయం 5:27, సూర్యాస్తమయం సాయంత్రం 6:31. ఈరోజు తిథి శుద్ధ అష్టమి. ఇది రాత్రి 7:31 వరకు ఉంటుంది. దాని తర్వాత నవమి వస్తుంది. దాని తర్వాత మీకు నక్షత్రము ఇది ఉత్తరా నక్షత్రము. ఇది మధ్యాహ్నం 2:44 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు హస్త నక్షత్రం వస్తుంది. దాని తర్వాత యోగము ఇది వ్యతిపాత యోగము. ఇది మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు వర్యాన్ అనేటువంటి యోగము వస్తుంది. దాని తర్వాత కరణము ఇది భద్రకరణము. ఇది ఉదయము 7:45 వరకు ఉంటుంది. దాని తర్వాత భవకరణం వస్తుంది. ఇది రాత్రి 7:43 వరకు ఉంటుంది. వారము ఇందువాసరహ అన్నారు. దాని తర్వాత శుభ సమయము. ఈ శుభ సమయము ఉదయం 5:27 నుంచి ఉదయం 6:33 వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము ఇది ఉదయం 7:30 నుంచి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత యమగంటము ఇది 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత దుర్ముహూర్తము ఇది మధ్యాహ్నం 12:25 నుంచి మధ్యాహ్నం 1:18 వరకు ఉంటుంది. దాని తర్వాత దుర్ముహూర్తము ఇది 12:25 నుంచి మధ్యాహ్నం 1:18 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము ఇది రాత్రి 11:21 నుంచి రాత్రి 1 గంట వరకు ఉంటుంది. దాని తర్వాత అమృత ఘడియలు ఇది ఉదయం 7:29 నుంచి ఉదయం 9:05 వరకు ఉంటుంది. ఈ విషయాన్ని అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. శుభం.